భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు ఐపీఎల్ అనేది అర్ధాంతరంగా ఒక మ్యాచ్ కూడా రద్దు చేశారు. పంజాబ్ ఢిల్లీ మధ్య జరిగినటువంటి ఒక మ్యాచ్ మధ్యలో 10 ఓవర్ల తర్వాత రద్దయిపోయి తర్వాత వాయిదా పడింది కదా ఐపీఎల్. తదుపరి షెడ్యూల్ మ్యాచ్లు ఎప్పటి నుంచి జరుగుతాయని చెప్పి అప్పుడు ప్రకటించారు కదా. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అమెరికా ప్రకటించిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు చర్చలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. ఏమో మరి మళ్ళీ రాత్రి డ్రోన్లు వేశారు, మనోళ్ళు తిప్పికొట్టారని చెప్పి ఏమో మరి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఎంతవరకు నమ్మాలో కూడా తెలియదు వీళ్ళను. సరే, ఎనీహౌ ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డాయి అన్న తర్వాత మిగిలిన 17 లీగ్ మ్యాచ్లకు సంబంధించి ఐపీఎల్లో ఒక షెడ్యూల్ అనేది ప్రకటించారు. కొత్త షెడ్యూల్ మళ్ళీ ఈ నెల 17వ తేదీ కలకత్తా, బెంగళూరు వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్లతోటి స్టార్ట్ అవుతుందట. మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుంది వీళ్ళిద్దరి మధ్య తోటి మ్యాచ్ ఈ నెల 17వ తేదీ స్టార్ట్ అవుతుంది. అయితే ఐపీఎల్ మళ్ళీ షెడ్యూల్ ప్రకటించుకుంటూ మ్యాచ్లు ప్రకటించుకుంటూ ఆ ప్రకటనలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చెప్పిన మాట ఏంటి అంటే, భద్రతా సంస్థలతోటి, భారత ప్రభుత్వంతో, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలతోటి, నిర్వాహకులతోటి విస్తృతంగా చర్చించిన తర్వాత, ప్రభుత్వంతో, భద్రతా సంస్థలతోటి, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలతోటి విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ షెడ్యూలు, ఈ వేదికలను ప్రకటించారట. మొత్తం మీద 6 వేదికల్లో ఈ ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. 6 వేదికలు ఏంటి? బెంగళూరు, నెక్స్ట్ అహ్మదాబాదు, జైపూరు, లక్నో, ముంబై, ఢిల్లీ. ఒకసారి ఆ పదాలు మళ్ళీ ప్రభుత్వంతో, భద్రతా సంస్థలతోటి, సెక్యూరిటీ ఏజెన్సీలతోటి విస్తృతంగా చర్చించిన తర్వాత అహ్మదాబాదు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, బెంగళూరు 6 వేదికలు. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, మరిన్ని భద్రతా కారణాలు ఉండొచ్చు, మరికొన్ని రోజులు పూర్తిగా సెట్ అయ్యి టైం పడుతుందేమో అని చెప్పి కనుక వీళ్ళు భావించి ఉంటే వేదికలు ఎక్కడ ఉండాలి? బెంగళూరు ఉండాలి, హైదరాబాద్ ఉండాలి, విశాఖపట్నం ఉండాలి, చెన్నై ఉండాలి, మిగతా ఇంకా ఎక్కడైనా కనుక ఇటువైపు ఉండాలి. కనీసం 2-3 వేదికలను ఇక్కడ ఉండాలి కదా. ఎందుకంటే ఇక్కడ థ్రెట్ లేదు కదా, దక్షిణ భారతదేశానికి సంబంధించి ఏం భద్రతాపరమైన ఇబ్బందులు ఏం లేవు కదా. మరి అటువంటప్పుడు అంటే ఏ కారణం చేత దక్షిణ భారతదేశంలో ఒక బెంగళూరులో మాత్రమే మ్యాచ్ పెట్టి పాకిస్తాన్తో బార్డర్ పంచుకుంటున్నటువంటి గుజరాత్లో, రాజస్థాన్లో వేదికలు ఎట్లా ఫైనల్ చేశారు? ఏమో ఇది మీకు విచిత్రంగా అనిపిస్తలేదా? పాకిస్తాన్తో ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో ఐపీఎల్ రద్దయింది. భద్రతాపరమైన సంస్థలతోటి, ప్రభుత్వంతో అందరితో చర్చలు జరిపింది కూడా, ఏమన్నా వచ్చినా ఎట్లా తట్టుకొని ఎక్కడ జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి అని. అటువంటి పాకిస్తాన్తో బార్డర్ పంచుకుంటున్న గుజరాత్, రాజస్థాన్లో షెడ్యూల్ పెట్టడం ఏంటి మ్యాచ్లు? మరి ఇక్కడ ఎక్కడో దూరంగా ఉన్న ఇక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించి హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, మన విశాఖపట్నం కానీ ఎందుకు మ్యాచ్లు పెట్టలేదు? వీళ్ళేందో వీళ్ళ నిర్ణయాలు ఏందో మనకి చాలాసార్లు అర్థం కావు అసలు.